హాయ్ ఫ్రెండ్స్, జూన్ 18 గురుపుష్య యోగం చాలా మంచిది. గురుపుష్య యోగం అంటే గురువారం నాడు పుష్యమి నక్షత్రం కలిగి ఉండడాన్ని గురుపుష్య యోగం అంటారు. ఇప్పుడు చవితి తిథి కూడా ఉండడం వల్ల ఇంకా విశేషమైనది. ఈ యోగం మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈరోజు మనం గురువుగా భావించే వెంకటేశ్వర స్వామికి కానీ, సాయిబాబాకి కానీ, లేదు అంటే దత్తాత్రేయునికి కానీ, దక్షిణామూర్తికి కానీ 108 శనగల్ని నానబెట్టి మాలగా గుచ్చి కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ రోజే పసుపు కొమ్ములు 11 మాలగా గుచ్చి సమర్పించాలి. పసుపు పువ్వులు కానీ, పసుపు రంగు చామంతి పువ్వులు కానీ సమర్పిస్తే ఇంకా మంచిది. మనం గురువుగా భావించే దైవానికి మన శక్తి కొలది నెయ్యి దీపాన్ని వెలిగిస్తే ఇంకా శుభం. మనకి నచ్చిన ప్రసాదాన్ని కానీ, లేదు అంటే పసుపు రంగు అరటిపళ్ళని కానీ సమర్పిస్తే ఇంకా మంచిది. ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ముందు ఉండే తులసి కోటకి మనము నెయ్యి దీపాన్ని, ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ధనప్రాప్తి, విద్యాబలం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు, మరియు వివాహం కాని వారికి వివాహము, అన్యోన్య దాంపత్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని మీరందరూ పాటించగలరు. దేవుడి యొక్క కృపకి పాత్రులు కాగలరు అండ్ గురుబలం సంపూర్ణంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.